ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందేమో సూపర్ 6 హామీలతో ప్రజలకు మంచి చేస్తానని చెప్పి ఊదరగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల వైపున పక్షపాత ధోరణి అవలంబిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు పేదలకు మంచి చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఎన్నో పథకాలు ప్రజల కోసం, పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తగ్గితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలన్నింటినీ కూడా అటకెక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజున పేద విద్యార్థులకు, నిరుద్యోగ విద్యార్థులకు విద్యా దీవెన లేదు, విద్యా కానుక లేదు, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. నిరుద్యోగులకైతే ఆయన ఇస్తానన్నటువంటి 1500 రూపాయలు నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగ అవకాశాలు అసలే లేవు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నటువంటి నారా లోకేష్ గారు ఇప్పటి వరకు కూడా 2 జనవరిలు పూర్తి కావాల్సిన తరుణంలో ఒక జాబ్ క్యాలెండర్ను కూడా అవలంబించినటువంటి పాపాను పోలేదు. మొన్న జరిపినటువంటి మెగా డిఎస్సిలో ఎన్ని అవకతవకలు పాల్పడ్డారన్న విషయం మనం అందరం కూడా చూసాం. పేపర్ లీకేజ్ కాడి నుంచి చూసుకుంటే నవీన్ కుమార్ అనేటువంటి వ్యక్తి అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి వ్యక్తికి ఈ రోజున మెరిట్ లిస్టులో వస్తే కూడా అతన్ని పక్కన కట్టడంతో వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ధోరణిని మార్చుకొని ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిలన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి చూస్తున్నాం. ప్రజలందరూ కూడా పాలిచ్చే ఆవును కాదని చెప్పి దున్నపోతును తీసుకొచ్చినాం అన్నటువంటి భావనలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మేము వెస్ట్ క్లస్టర్లో షేక్ ఇమ్రాన్ బాషన్న గారి ఆధ్వర్యంలో 12 డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి ఈ వెన్నుపోటు దినాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ మేనిఫెస్టోని కాల్చి ఆయనకి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పటికైనా మారి కనీసం మీరు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికైనా నెరవేరిస్తే రానున్న రోజుల్లో మీకు డిపాజిట్లు అయినా దొక్కుతాయన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.